ఇది మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు జూలై 24, 2026 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్స్లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ప్రశ్నపత్రాల లీకులు ఒక చిన్న విషయం కాదని నాకు తెలుసు. ఇది లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైనది. అందువల్ల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలల్లో ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. దోషులను పట్టుకున్నారు. వారు ఇప్పుడు జైలులో ఉన్నారు. 22 లక్షల మంది విద్యార్థులకు సాధ్యమైనంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తన పూర్తి శక్తిని ఉపయోగించుకుంది. కేవలం 5-6 రోజుల క్రితం 19వ తేదీన ఫలితాలను కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆనందోత్సవాల వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కానీ మేము ఇక్కడ సంతృప్తితో సరిపెట్టుకునే వారిలో లేము. అందువల్ల ఈరోజు నేను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం శాఖలను ఆదేశించాను. ఈరోజు శాఖలు అవిశ్రాంతంగా పనిచేసి అర్ధరాత్రి నాకు ఒక ముసాయిదాను సమర్పించాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠినమైన శిక్షలకు సంబంధించిన నిబంధనలతో కూడిన ఈ ముసాయిదాపై రేపు క్యాబినెట్లో చర్చిస్తారు. క్యాబినెట్ సహచరుల నుండి సూచనలు తీసుకున్న తర్వాత దీనికి తుది రూపు ఇస్తారు మరియు పార్లమెంటు 2వ వారం సోమవారం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ బిల్లును సభలో వీలైనంత త్వరగా ఆమోదించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं, लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है। और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। మోదీ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఇచ్చిన ఒక వీడియోలో వెల్లడించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన డబ్ల్యూసిటీ ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ధన్యవాదాలు.